నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ దిస్ ఇస్ దుర్గా. పోను అధిక బరువు అనేది కామన్ హెల్త్ ప్రాబ్లం అయిపోయింది. ప్రతి నలుగురిలో ఒక్కరైనా ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. దీని నుంచి బయటపడేందుకు ఎన్నో రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. జిమ్లో జాయిన్ అవుతారు, గంటల తరబడి వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. షార్ట్ కట్స్ అంటూ ఇంటి చిట్కాలు ఫాలో అవుతారు, కఠినమైన డైటింగ్లు ఫాలో అవుతూ ఉంటారు. ఎన్ని చేసినా కూడా ఏదో ఓ చోట ఫెయిల్ అవుతూనే ఉంటారు. దీనికి కారణం సరైన డైట్ని మెయింటైన్ చేయకపోవడం. అందుకే ముందుగా సరైన డైట్ మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. బరువు తగ్గాలి అనుకునే వారికి ముందుగా హెల్ప్ చేసేది సరైన డైట్. ఎక్కువగా ప్రోటీన్ తీసుకుంటే అనుకున్న విధంగా బరువు తగ్గుతారు. ప్రోటీన్ అనగానే చాలా మంది నాన్ వెజ్లో చికెన్, మటన్, చేపలు, గుడ్లు అంటూ తింటారు. వీటి బదులు వెజ్లో కూడా చాలానే ఆప్షన్స్ ఉంటాయి. వాటిని తింటే కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది. దీనికోసం ఎక్స్పర్ట్ నేహా పరిహార్ షేర్ చేసిన డైట్ ని ఫాలో అవ్వండి. సరైన విధంగా ఫాలో అయితే 2 నెలల్లో 10 కిలోల వరకు బరువు తగ్గుతారని ఆమె చెప్తున్నారు. బరువు తగ్గించడంలో హైడ్రేషన్ కీ రోల్ పోషిస్తుంది. అందుకోసం చక్కగా జీలకర్ర, వాము కలిపి నానబెట్టిన నీటిని ఉదయాన్నే తీసుకోవాలి. రాత్రులు 1/2 టీ స్పూన్ పరిమాణంలో వేసి నానబెట్టి ఉదయాన్నే తీసుకోవాలి. ఈ నీటిని తీసుకోవటం వల్ల మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. ముందుగా మెటబాలిజం సరిగ్గా ఉంటే బరువు ఈజీగా తగ్గుతారు. తర్వాత 3 నానబెట్టిన బాదం గింజలు, 1 వాల్నట్ తీసుకోవాలి. ఇక బ్రేక్ఫాస్ట్ లో మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. దీనికోసం శనగపిండితో తయారు చేసిన చీలాస్ ని గ్రీక్ యోగర్ట్ తో కలిపి తీసుకోండి. దీంతో కావలసినంత ప్రోటీన్ అందుతుంది. దాదాపు 18 గ్రాముల ప్రోటీన్ ఈ బ్రేక్ఫాస్ట్ తో అందుతుంది. కాబట్టి హ్యాపీగా తీసుకోండి. ఇక లంచ్ లో కొద్దిగా పప్పు, కూరగాయలు, రోటీ, పెరుగు ఉండాలి. అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. పప్పు, పెరుగుతో ప్రోటీన్, కూరగాయలతో ఫైబర్ అందుతుంది. రోటీలతో కార్బ్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి. కాబట్టి ఇలా ప్లాన్ చేసుకోండి. దాదాపు లంచ్లో 22 గ్రాముల ప్రోటీన్ అయినా తీసుకునేలా చూసుకోవాలి. ఇక స్నాక్ టైంలో తీసుకోవాల్సిన ఫుడ్ విషయానికి వస్తే అరకప్పు వేయించిన శనగలు, సగం యాపిల్ తీసుకోవచ్చు. లేదా 100 గ్రాము పనీర్ క్యూబ్స్ని కొద్దిగా వేయించి మసాలా చల్లి తీసుకోండి. వీటితో మంచి ప్రోటీన్, ఫైబర్ అందుతుంది. ఇక ఈ స్నాక్స్తో 8 గ్రాముల వరకు ప్రోటీన్ అందేలా ప్లాన్ చేసుకోవాలి. ఇంకా డిన్నర్ విషయానికి వస్తే డిన్నర్లో ఫుడ్ లైట్గా, వేడిగా ఉండేలా చూసుకోండి. ఇందులోనూ ప్రోటీన్ ఉండాలి. దీనికోసం అరకప్పు బ్రౌన్ రైస్, అరకప్పు పెసరపప్పు, కూరగాయలతో కలిపి కిచిడీ చేసుకుంటే సరిపోతుంది. అరకప్పు పెరుగు, 80 గ్రాములు పనీర్ బుర్జీ తీసుకోవాలి. కూరగాయలని వేయించి తీసుకున్నా సరిపోతుంది. ఇక మిల్లెట్స్తో చేసిన రోటీని కొద్దిగా తీసుకోవచ్చు. ఇందులో దాదాపు 15 నుంచి 16 గ్రాముల ప్రోటీన్ అందుతుంది. ఇలా బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుంటూ తేలికపాటి వ్యాయామాలు చేసినా ఈజీగా బరువు తగ్గొచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.